నమస్కారం. తెలంగాణ స్టేట్లో ఆల్మోస్ట్ లాస్ట్ 6 వీక్స్ నుంచి స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. ఈ స్పెషల్ డ్రైవ్ ప్రతి జిల్లాలో ప్రతి కమిషనరేట్లో రిగార్డింగ్ సోషల్ వైసెస్ పర్టికులర్లీ గాంజా గురించి అండ్ హైదరాబాద్ సిటీలో కూడా ఆల్ 5 జోన్స్ తర్వాత స్పెషల్ బ్రాంచ్ టాస్క్ ఫోర్స్ ఆల్ ఆఫీసర్స్ ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ ద్వారా ఈ లాస్ట్ 6 వీక్లో చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఇదే కంటిన్యూయేషన్లో ఒక నోటోరియస్ ఇంటర్ స్టేట్ నార్కోటిక్స్ డ్రగ్ గాంజా పెడ్లర్ బై నేమ్ వనపల్లి నాగసాయి కి అరెస్ట్ జరిగింది. ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మన నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ అండ్ ఈస్ట్ జోన్ అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ की జాయింట్ ఆపరేషన్లో సెంట్రల్ బస్ స్టేషన్ దగ్గరే ఈ ఆపరేషన్లో గాంజా పెడ్లర్ వనపల్లి నాగసాయికి అరెస్ట్ జరిగింది. అతను నేటివ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అతని కస్టడీ తోటి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ గాంజా 40 kg విచ్ ఈజ్ అ కమర్షియల్ క్వాంటిటీ తర్వాత ఒక సెల్ ఫోన్ की రికవరీ కూడా జరిగింది. రఫ్లీ 4 lakh rupees is the cost of the contraband. Vanapalli Nagasai, son of Appal Raju, age 24 years. బయటే కేటరింగ్ బిజినెస్ చేస్తున్నారు. బట్ బేసికలీ హీ ఈజ్ ఎ డ్రగ్ పెడ్లర్ అండ్ మెయిన్ సప్లయర్ ఆఫ్ గాంజా ఇన్ హైదరాబాద్ సిటీ అండ్ అదర్ ప్లేసెస్. అతని పైన ఒక అంబర్పేట్లో తర్వాత ఒక మలక్పేట్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఉంది. క్రైమ్ నెంబర్ 381 అండ్ క్రైమ్ నెంబర్ 280. ఈ బ్రీఫ్ హిస్టరీ అండ్ రూట్ గురించి మీకు ఓఎస్డి టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ గారు డీటెయిల్లో చెప్తున్నారు. బేసికలీ నర్సీపట్నం క్రాస్ రోడ్ వైజాగ్ రూరల్ నుంచి అన్నావరం తర్వాత రాజమండ్రి విజయవాడ సూర్యాపేట్ అండ్ హైదరాబాద్ దట్ ఈస్ ద రూట్. తర్వాత హైదరాబాద్ నుంచి ఈ సేమ్ రూట్ జహీరాబాద్ అండ్ మహారాష్ట్ర కూడా పోతుంది చాలా స్టాక్. ఇదిలో ఒక డ్రగ్ పెడ్లర్ ఉన్నారు ప్రేమ్ సింగ్ ప్రస్తుతం అబ్స్కాండింగ్ ఉన్నారు. అతను నేటివ్ ఆఫ్ నారాయణ్ ఖేడ్. సో నేను ఓఎస్డి రాధాకిషన్ గారికి రిక్వెస్ట్ చేస్తాము. తర్వాత జాయింట్ సిపి ఈస్ట్ జోన్ రమేష్ రెడ్డి గారు కూడా డీటెయిల్లో చెప్తారు. ఇద్దరు చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.